హలో ఫ్రెండ్స్, టుడే నేను మీకు మోస్ట్ యూస్ఫుల్ ఆయిల్ క్యాప్సిల్స్ గురించి చెప్పబోతున్నాను. అవి ఏంటంటే విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్. ఇవైతే చాలామంది వినే ఉంటారు, కానీ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఎలా వాడాలి, అసలు యూసేజ్ ఏంటి, కొన్ని ఛానల్స్లో అయితే చెప్తున్నారు, కానీ వాళ్ళు అంతగా ఏం తెలుసుకొని చెప్పినట్లయితే నాకు అనిపించలేదు. విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ ఎందుకు వాడతారు, ఎలా వాడాలి, ఎందులో వాడాలి అంటే దేంట్లో వాడాలి, ఎప్పుడు వాడితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది మీకు ఈ వీడియో నేను తెలియజేయబోతున్నాను. ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న క్యాప్సిల్స్ అయితే మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్స్. నాది వచ్చేసి పార్లర్ కాబట్టి ఎక్కువగా పడతాయి, సో నేను వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇది మీకు ఆన్లైన్ సైట్స్లో కూడా అవైలబిలిటీ ఉంది. మీకు మంచి క్వాలిటీ కావాలి మాకు ఫేస్ మీద అని అనుకునే వాళ్ళైతే ఇది తీసుకోవడం బెస్ట్. వచ్చేసి 150-200 లోపే ఉండొచ్చు నాకు తెలిసి. నేనైతే కాస్మెటిక్ షాప్స్లో అన్ని కలిపి తీసుకున్నాను కాబట్టి నాకైతే ప్రైస్ అయితే మ్యాక్సిమం గుర్తులేదు. ఆన్లైన్ సైట్లో చూసినట్టున్నాను 170 ఏమో ఉన్నట్టుంది, ఫ్లిప్కార్ట్లోనేమో. మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోండి. లేదంటే మీకు ఇలాంటి క్యాప్సిల్స్ బయట దొరుకుతాయి. ఇది 30-40 రేంజ్లోనే మీకు షీట్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా ఆయిల్. ఈ క్యాప్సిల్ వచ్చేసి గ్రీన్ది కంప్లీట్గా ఆయిల్. ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ క్యాప్సిల్ బాటిల్ ఉంది కదండి, ఈ బాటిల్లోది అయితే ఇవి క్రీమీ స్ట్రక్చర్ ఉంటుంది. ఇదైతే క్రీమ్ ఉంటుంది. మనకి ఫేర్ అండ్ లవ్లీ అలా క్రీమ్స్ ఉంటాయి కదా, నివ్యా క్రీమ్స్, ఆ టైప్లో లోపలైతే క్రీమ్ ఉంటుంది. నేను ఈ వీడియోని చూపిస్తాను మీకు. సో నేను చూపించిన క్యాప్సిల్స్, ఈ క్యాప్సిల్స్ అయితే మీకు ఆన్లైన్లో కానీ కాస్మెటిక్ షాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. లేదు గ్రీన్ క్యాప్సిల్స్ మాకు తక్కువ కాస్ట్లో కావాలంటే ఈవియాన్ 400 అని అడిగితే మనకు మెడికల్ షాప్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అబౌవ్ 40-50 లోపల అయితే మీకు ఆ రేంజ్లో అయితే ఆ క్యాప్సిల్స్ లభిస్తాయి. ఈ విటమిన్ ఆయిల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన తల నుంచి పాదాల వరకు ఎక్కడైనా కానీ ఈ విటమిన్ ఆయిల్ అనేది మనం యూజ్ చేయొచ్చు. అయితే మనం ఈ విటమిన్ ఆయిల్ని కూడా అంతగా యూజ్ చేయకూడదు, తక్కువ క్వాంటిటీ ఆయిల్ అనేది యూజ్ చేయాలి. చాలామంది బ్యూటీ కోసమని ఆ క్రీమ్స్ వాడతారు, ఈ క్రీమ్స్ వాడతారు, ఎప్పుడు ఒక క్రీమ్ మాత్రం వాడరు. వాళ్ళకి ఒక క్రీమ్ పడినా కానీ వాళ్ళు దాన్ని వాడకుండా ఇంకా హై కాస్ట్లో తెచ్చేసుకొని ఇంకేదన్నా ఇంకా బాగా వర్క్ అవుతుందా అనేది చూసుకుంటారు. దానివల్ల వాళ్ళకి స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సో అట్లాంటి వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, మీరు వాడే క్రీమ్ ఏదైనా సరే దాంట్లో ఈ విటమిన్ ఆయిల్ క్యాప్సిల్ అనేది వేసుకొని వాడితే మీకు అనేది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అలాగే ఈ విటమిన్ ఆయిల్ క్యాప్సిల్స్ని నైట్ వాడే క్రీమ్స్లో, మాయిశ్చరైజర్స్లో కూడా కలిపి వాడుకోవచ్చు. అలాగే మీ హెయిర్ ఆయిల్ ఉంటుంది కదండి, మీ హెయిర్ ఆయిల్లో కూడా ఈ విటమిన్ ఆయిల్ క్యాప్సిల్స్ మీకు మీరు వాడేది నార్మల్ పారాచూట్ ఆయిల్ అయినా సరే, లేకపోతే ఏ ఆయిల్ అయినా, అలోవెరా ఆయిల్ అయినా కానివ్వండి, లేకపోతే ఎనీ ఆయిల్, మీ ఆయిల్లో మాత్రం విటమిన్ ఈకి సంబంధించిన క్యాప్సిల్స్ మెడికల్ షాప్స్లో అయితే నాకు తెలిసి ఈవియాన్ 400 అవైలబిలిటీ ఉంటుంది. అదే కాస్మెటిక్ షాప్స్లో అయితే హెయిర్కి కూడా సంబంధించిన విటమిన్ ఈ ఆయిల్స్ అనేది తక్కువ కాస్ట్లో అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది. నేను చూపించినవి అయితే ఫేషియల్కి వాడేవి ఇవి. సో ఇవైతే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. మీకు హెయిర్కి వాడుకోవాలి అనుకునే వాళ్ళైతే కాస్మెటిక్ షాప్స్లో అదే కాస్మెటిక్ షాప్స్లోకి వెళ్ళి అడిగినట్లయితే వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని హెయిర్కా లేకపోతే ఫేస్కా అని అడుగుతారు. అప్పుడు మీరు హెయిర్కి అని చెప్పినట్లయితే మీకు వేరే ఇస్తారు. ఫేస్కి అయితే కంపల్సరీ ఈ ఫేషియల్ ఇవి బాటిల్స్ మాత్రమే ఇస్తారు. సో మీరైతే హెయిర్కి అయితే తక్కువ కాస్ట్ తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే చాలామందికి అయితే మీరు చూసినట్లయితే గోర్లు ఉంటాయి కదా, గోర్లు పుచ్చిపోయి ఎల్లో కలర్ అయ్యి ఉంటాయి. చాలామందికి గోర్లు పెంచుకోవడం చాలా ఇష్టం, కానీ మనం రోజువారీగా చేసే పనులు, బట్టలు కానీ అట్లు కానీ ఏదైనా పనులు చేస్తూ ఉంటాం కదండి, అప్పుడైతే అవి విరిగిపోవడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి గోర్లు పెంచుకోవడం ఇష్టం ఉన్నా కానీ అవి కట్ అయిపోతుంటాయి. సో వాళ్ళు చాలా బాగా ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి గోర్లు కూడా చాలా పలచగా ఉంటాయి. అప్పుడు మీరు విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్ తీసుకొని ఒక 2 డ్రాప్స్ అయితే ఆ ఫింగర్ మీద వేసి, ఇక్కడ మనకైతే ఈ గోర్ చుట్టూ ఉన్న చర్మాన్ని క్రిటికల్స్ అంటారు, బ్యూటీ పార్లర్స్ లాంగ్వేజ్లో అయితే క్రిటికల్స్ అంటారు. సో వచ్చేసి క్రిటికల్స్ మీద మీరు ఆయిల్ అనేది 1 or 2 డ్రాప్స్ వేసి రౌండ్ మోషన్లో మసాజ్ ఇవ్వాలి. ఇట్లా
నేను చూపిస్తున్న విధంగా రౌండ్ మోషన్లో మసాజ్ ఇవ్వాలి. ఈ విధంగా మీరు అన్ని ఫింగర్స్ మీద ఆయిల్ అనేది అప్లై చేసి దీని వరకు అయితే ఈ ఫింగర్ వరకు ఇలా రౌండ్గా అప్లై చేసేసేయండి. వీటి వరకు ఆయిల్ వేసేసి ఇలా ఇలా మసాజ్ చేయండి. ఇది వచ్చేసి మీరు నైట్ బెడ్ టైంకి అంటే పడుకునే టైంకి ముందు చేసినట్లయితే మనం ఏ వర్క్ చేయం కాబట్టి అది అనేది ఆయిల్ అనేది మీ క్రిటికల్స్లోకి వెళ్ళేసి మీకు గోల్ అనేది చాలా అందంగా తయారవడానికి విటమిన్ ఈ ఆయిల్ సహాయపడుతుంది. మీరు వాడే క్రీమ్స్లో డైలీ వాడే క్రీమ్స్లో ఎక్కువగా విటమిన్ ఈ ఆయిల్ కలిపి ఉండేది తీసుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. దీనివల్ల చర్మం మీద తొందరగా కూడా ముడతలు రాకుండా విటమిన్ ఈ ఆయిల్ అనేది మనం సంరక్షిస్తుంది. సో మన చర్మం ఎప్పుడు కాంతివంతంగా ఉంటుంది. అలాగే విటమిన్ ఈ ఆయిల్ మన ఫేస్కి సిరంలా పనిచేస్తుంది. సో దీన్ని మీరు నైట్ బెడ్ అంటే పడుకోవడానికి 1 అవర్ ముందుగా అయితే రాసుకున్నట్లయితే, ఎందుకంటే మనం పడుకున్న వెంటనే మన చిక్స్ అనేవి మన పిల్లోకి అయితే అంటుకుంటాయి. దానివల్ల ఆయిల్ పోయే ఛాన్స్ ఉంది. సో మీరు పడుకోవడానికి 1 అవర్ ముందైతే ఈ ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే ఈ ఆయిల్ని మీరు డైరెక్ట్గా కూడా అయితే అప్లై చేసుకోకూడదు. ఎక్కువగా ఇది మేము ట్రీట్మెంట్స్లో ఇచ్చేటప్పుడు అయితే మేము విటమిన్ ఈ ఆయిల్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం డైరెక్ట్గా. కానీ లేకపోతే విటమిన్ ఈ నేనైతే చాలా కామెంట్స్ చూశాను, డౌట్స్ చూశాను. విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి డైరెక్ట్గా వేసుకోవచ్చా అంటే, డైరెక్ట్గా వేసుకునే క్యాప్సూల్స్ వేరే ఉంటాయండి. అవి వేరే మనం అయితే మెడికల్ షాప్స్లో అడిగి తీసుకోవాలి. నేను చూపించిన క్యాప్సూల్స్ అయితే డైరెక్ట్గా వేసుకోకూడదు. సో మీరైతే విటమిన్ ఈ ఆయిల్ అప్లై చేసుకోవాలి అనుకుంటే అలోవెరా జెల్లో కనుక కలిపేసి నైట్ బెడ్ టైంకి 1 అవర్ ముందైతే మీరు అప్లై చేసుకుంటే మీరు మార్నింగ్ లేవగానే దాన్ని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్నప్పుడు మీ ఫేస్ అనేది క్లీన్ అవుతుంది, దాంతో మాయిశ్చరైజింగ్ కూడా ఉంటుంది. అలాగే ఇది సమ్మర్ కదండి. సో మీరు బయటికి వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ లోషన్స్ అయితే అప్లై చేస్తుంటాం. మనం ఇప్పుడు చాలామందికి అయితే అవేర్నెస్ వచ్చింది. బయటికి వెళ్ళేటప్పుడు అయితే సన్స్క్రీన్ లోషన్స్ అయితే అప్లై చేస్తున్నాం. సో సన్స్క్రీన్ లోషన్స్లో కానీ మనం ఈ విటమిన్ ఆయిల్ అయితే అప్లై చేసి రాసుకున్నట్లయితే మన చర్మం కమిలిపోకుండా పగలకుండా విటమిన్ ఈ ఆయిల్ అనేది మనం సంరక్షిస్తుంది. అలాగే విటమిన్ ఈ ఆయిల్ని మేము రాసుకోలేము, కుదరదు, టైం లేదు అనుకునే వాళ్ళు స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు చాలా అయితే మార్కెట్స్లో కూడా లభిస్తున్నాయి. 10 రూపీస్ నుంచి ఏవో 50-100 వరకు స్ప్రే బాటిల్స్ అయితే ఉన్నాయి. స్ప్రే బాటిల్స్లో మీరు రోజ్ వాటర్ విత్ ఈ విటమిన్ ఆయిల్ అయితే కలిపేసి 2 కలిపి మీరు స్ప్రే చేసుకోవచ్చు. దానివల్ల కూడా బెడ్ టైం ముందు మీరు 1/2 అవర్ రోజ్ వాటర్లో కలిపితే 1/2 అవర్ ముందు అయితే బెడ్ టైంకి మీరు అప్లై స్ప్రే చేసుకున్నట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇటువంటి స్ప్రే డబ్బాలు తీసుకున్నట్లయితే రోజ్ వాటర్ దీంట్లో పోసేసి ఈ క్యాప్సూల్ ఉంది కదా, దీన్నైతే పంచేసి 2 డ్రాప్స్ అనేది వీటిలో వేసేసి మనం నైట్ అనేది స్ప్రే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను ఇవి. నేనైతే ఫేషియల్ అలోవెరా జెల్ను వాడుతున్నాను. ఇవి లేకపోయినా మీ దగ్గర పతంజలి సౌందర్య అలోవెరా జెల్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్గా అలోవెరా జెల్ని 1 స్పూన్ అయితే తీసుకుందాం. నేనైతే ఈ క్యాప్సూల్స్ వాడుతున్నాను. మీకు చాయిస్ కదా, మీ దగ్గర ఏ క్యాప్సూల్ ఉంటే ఈ క్యాప్సూల్ ఇది వాడండి, లేకపోతే గ్రీన్ క్యాప్సూల్ ఉంటే గ్రీన్ క్యాప్సూల్ వాడండి. క్యాప్సూల్ కట్ చేసి మీరు చూసినట్లయితే ఇది క్రీమీ స్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు 2 కలిసే విధంగా మనం కలుపుకోవాలి. మీరు చూసినట్లయితే ఇదే ఒక నైట్ క్రీమ్ లాగా తయారైంది. సో
క్రీమీ స్ట్రక్చర్ ఉన్న క్యాప్సూల్ తెచ్చుకుంటే నైట్ క్రీమ్గా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను స్మాల్ సైజ్ ఎంటీ డబ్బాను తీసుకున్నాను ఈ క్రీమ్ని స్టోర్ చేసి పెట్టుకోవడానికి. నేనైతే ఒక స్పూన్ కూడా ఫుల్ హాఫ్ స్పూన్ తీసుకోలేదు, చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఇది ఒక 1 వీక్ వరకు వస్తుంది. సో ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోని అవసరం లేదు. ఎప్పుడైనా కానీ 1 క్యాప్సూల్ తీసుకుంటే 1 స్పూన్కి సరిపోతుంది, 1 వీక్ వస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా కూడా తీసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు కలిపేసుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది. సో నైట్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నైట్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే చెప్పాను కదా తల నుంచి పాదాల వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ అని. ఇప్పుడు నేను చేసిన క్రీమ్ని ఫేస్తో పాటు హ్యాండ్స్కి మన కాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే రోజ్ వాటర్లో కలిపేసి అయితే హ్యాండ్స్కి కూడా స్ప్రే చేసి ఒక 2-3 టైమ్స్ రబ్ చేయడం వల్ల మాయిశ్చరైజింగ్ అనేది వస్తుంది మన హ్యాండ్స్ కూడా. దాంతో హ్యాండ్స్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఈ వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా, బెల్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది.